హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ విత్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనం పైథాన్ ప్రోగ్రాంలో బిట్వైజ్ కాంప్లిమెంట్. ఓకే, సో ఒక సెకండ్ నేను మీకు చూపిస్తాను. సో బిట్వైజ్ కాంప్లిమెంట్ అనే ఆపరేటర్ గురించి మనం డిస్కస్ అయిపోతున్నాం. రైట్, చూడండి. బిట్వైజ్ కాంప్లిమెంట్ అనొచ్చు, లేకపోతే బిట్వైజ్ నాట్ అని అనొచ్చు అనమాట. సో ఈ ఆపరేటర్ గురించి స్పెషల్గా మనము ఈ వీడియోలో డిస్కస్ అయిపోతాం. రైట్ రైట్ చూసుకున్నట్టయితే మనం దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. రైట్, ఇక్కడ చూడండి అమ్మా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో 20కి నేను బిట్వైజ్ కాంప్లిమెంట్ కనుక్కుంటాను. సో 20కి నేను బిట్వైజ్ కాంప్లిమెంట్ ఏమొస్తుందంటే నాకు -21 వస్తుంది. 20కి బిట్వైజ్ కాంప్లిమెంట్ ఏమొస్తుందంటే నాకు -21 వస్తుంది. సో అది ఎలా కనుక్కోవాలో చెప్తాను చూడండి. జనరల్గా బిట్వైజ్ కాంప్లిమెంట్ అంటే ఈ కాంప్లిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు 20 ఉంది కదా. సో 20 మనం ఇన్పుట్ ఇచ్చాం కదా. 20ని బిట్వైజ్ ఆపరేటర్ ఏమైనా కానీ ఏం చేస్తాయి, ఫస్ట్ 20 అనే నెంబర్ని బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేస్తాయి. సో 20ని మనం బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఇది చూడండి. 10100 ఈ 5 నెంబర్స్ వస్తాయి స్టార్టింగ్ నుంచి. కాబట్టి 10100 రాశాను. కానీ మనకి 8 బిట్స్ ఉండాలి కాబట్టి రిమైనింగ్ 3ని నేను 0 పెట్టుకున్నాను. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఎలా పెట్టుకోవాలి. ఓకే, సో 20కి నాకు బైనరీ నెంబర్ ఏమొస్తుంది, నాకు 10100 వచ్చింది. సో కానీ నాకు 8 బిట్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్లో 3 ఏమొస్తాయి, నాకు 0. సో 20కి ఓవరాల్గా బైనరీ నెంబర్ అంటే ఇది వచ్చింది. సో బిట్వైజ్ కాంప్లిమెంట్ ఏం చేస్తుందంటే, నాకు కాంప్లిమెంట్ అంటే జస్ట్ నాకు ఎక్కడైతే 1 ఉంటో అక్కడ 0 అయిపోద్ది, 0 ఎక్కడ ఉంటుందో అక్కడ 1 అయిపోద్ది అన్నమాట. అంటే ఫ్లిప్ చేస్తుంది ఇది. ఓకేనా. సో ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది, జస్ట్ ఫ్లిప్ ది డిజిట్స్ ఆఫ్ ది బైనరీ కోడ్ అనమాట. సో మనకి చూడండి, సో ఇక్కడ ఏముంది, నాకు 0. ఇప్పుడు ఈ బైనరీ ఆపరేటర్, ఈ బైనరీ కాంప్లిమెంట్ ఆపరేటర్ని అప్లై చేస్తే ఈ 0 ఏమవుతుంది నాకు 1. సో 0 ఏమవుతుంది నాకు 1. సో 0 ఏమవుతుంది నాకు 1. 1 0 అయిపోద్ది. ఈ 0 1, ఈ 1 0, ఈ 0 1, ఈ 0 1. ఓకే, సో ఈ బైనరీ కోడ్ కాస్త నాకు ఇలాగా మారిపోయింది. ఇప్పుడు దీనికి డెసిమల్ నెంబర్లో, డెసిమల్ సిస్టంలో ఏ నెంబర్తో సమానం అంటే -21తో సమానం. -21తో సమానం. అది ఎలా అని మీకు ప్రూఫ్ కావాలంటే సో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ -21 ఉంది కదా, ఈ -21 సమానం అని చెప్పాను కదా. ఫస్ట్ 21కి మనము బైనరీ కోడ్ కనుక్కుందాం. 21కి బైనరీ కోడ్ కనుక్కున్నట్టయితే మీకు తెలుసు ఎలా కనుక్కోండి. 2తో డివైడ్ చేసుకుని పక్కన రిమైండర్ రాసుకుంటే నాకు బైనరీ కోడ్ వచ్చేస్తుంది అనమాట. సో నాకేమొస్తుంది, నాకు 10100 అంటే 5 డిజిట్స్ వచ్చాయి కాబట్టి రిమైనింగ్ 3 నేను 0 పెట్టుకుంటాను అనమాట. సో 000100101 ఇది నాకు 21కి బైనరీ కోడ్. సో నాకు కావాల్సిన -21 కాబట్టి నేనేం చేస్తాను, వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేస్తాను. చూడండి, వన్స్ కాంప్లిమెంట్ అంటే నథింగ్ బట్ ఫ్లిప్పింగ్ ది డిజిట్స్ అనమాట. సో నాకు 1 ఉంటే 0 అయిపోతుంది, 0 ఉంటే 1 అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, నేను 21కి కనుక్కున్నాను కానీ నాకు కావాల్సిన -21 కాబట్టి సో 21 కనుక్కుని వచ్చిన ఆన్సర్ నేను చేయాలంటే జస్ట్ నేను ఫ్లిప్ చేసుకోవాలి. అంటే 1 ఉండే చోట 0 పెట్టుకోవాలి, 0 ఉండే చోట 1 పెట్టుకోవాలి. చూడండి, 21కి నాకు ఈ ఆన్సర్ వచ్చింది. -21కి ఏమవుతుందంటే రివర్స్ అవుతాయి. సో 0 ఉండే చోట 1 1 1 0 1 0 1 0. సో ఇది కాదు నాకు ఆన్సర్. అగైన్ దీనికి ఏం చేయాలంటే నేను 2's కాంప్లిమెంట్ యాడ్ చేసుకోవాలి. అంటే లాస్ట్ డిజిట్కి నేను 1 యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 0 + 1 1 1 0 1 0 1 1 1. సో ఈ ఆన్సరు ఒకటే కదా. అంటే నాకు ఇక్కడ వచ్చింది -21 అని ఇక్కడ ప్రూవ్ చేశానా లేదా నేను. -21కి ఇది బైనరీ కోడ్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 111010111. ఇక్కడ ఏమొచ్చింది నాకు 111010111. సో ఏంటంటే ఇక్కడ వచ్చింది నాకు -21. ఇక్కడ వచ్చింది నాకు -21. సో ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే ఏంటంటే, బిట్వైజ్ కాంప్లిమెంట్ మనము ఏ నెంబర్కి ఇచ్చినా కానీ దానికి ఒక ఫార్ములా ఉంది ఈజీగా కనుక్కోవడానికి మనకి మాన్యువల్గా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 20కి ఇస్తే ఏమవుతుందంటే నాకు 21 వస్తుంది, -21 వస్తుంది. 20కి ఇస్తే నాకు -21కి వస్తుంది. అలా కాక నేను 10కి ఇచ్చాను అనుకోండి, నాకు -11 అవుతుంది. అలా కాక నేను 5కి ఇచ్చాను అనుకోండి బిట్వైజ్ కాంప్లిమెంట్, నాకు -6 వస్తుంది. అంటే ఏం చేస్తుందంటే బిట్వైజ్ కాంప్లిమెంట్ మనం ఏదైతే నెంబర్ ఇస్తామో దానికి మైనస్ సింబల్ పెట్టి ఇంకొక -1 యాడ్ చేస్తుంది, దానికి మైనస్ సింబల్ పెట్టి ఇంకొక -1 యాడ్ చేస్తుంది. సో మనం x అనే నెంబర్ ఇచ్చామనుకోండి, మనకు ఆన్సర్ ఏమొస్తుంది, నాకు -x -1 అంటే -x+1 రైట్. సో దీన్ని మనం ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ లో కోడ్ రన్ చేసి చూద్దాం.
రైట్ చూడండి. సో నాకు బిట్ వైజ్ కాంప్లిమెంట్ అనే ఆపరేటర్ ఎస్కేప్ కీ ఉంటుంది కదా కీబోర్డ్లో, ఎస్కేప్ కీ, సో దాని కింద ఉంటుంది అనమాట. సో నేను బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్ 20 రన్ చేస్తాను చూడండి. సో రన్ చేయడానికి నాకు ఏది ఆపరేటర్ వాడతాను నేను, షిఫ్ట్ ఎంటర్. సో -21 చూసారా, -21 రైట్. సో ఇప్పుడు నేను -5కి ఎంటర్ చేస్తాను చూడండి, షిఫ్ట్ ఎంటర్, -6. ఓకే. సో ఇప్పుడు నేను 5 కూడా ప్రూవ్ చేస్తాను చూడండి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. సో ఇది కూడా ఒకసారి జాగ్రత్త విన్నారంటే మీకు కాన్సెప్ట్ కొంచెం స్ట్రాంగ్ అయిపోద్ది. -5 కదా, సో 5కి నాకేం రావాలి, -6 రావాలి. సో దీన్ని నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. 5. సో ఫస్ట్ 5కి నేను బైనరీ కోడ్ కనుక్కోవాలి. 5కి బైనరీ కోడ్ నాకేమవుద్దంటే ఈ విధంగా వస్తుంది, 101. సో నాకు 3 డిజిట్స్ వచ్చాయి కాబట్టి రిమైనింగ్ 5 డిజిట్స్ ఏం కావాలి, నాకు జీరోస్ పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్. సో 0000101 ఇది 5కి నాకు బైనరీ కోడ్. సో ఇప్పుడు దీనికి నేను కాంప్లిమెంట్ అప్లై చేసుకోవాలనుకోండి. కాంప్లిమెంట్ అన్న ఏమవుతుంది, నాకు జస్ట్ డిజిట్స్ అన్ని ఫ్లిప్ అవుతాయి చూడండి. 1 1 1 1 1 1 ఉండే చోట 0 0 ఉండే చోట 1 1 ఉండే చోట 0. సో మనకి కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఎక్కడైతే కానీ 1 ఉంటుందో అక్కడ మన జీరోస్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు వచ్చాం కదా ఆన్సర్. ఈ ఆన్సర్ దేనికంటే -6. ఈ ఆన్సర్ దేనికంటే -6 అనమాట. రైట్. ఓకే. ఇప్పుడు ఈ 6కి నేనేం కనుక్కోవాలి, 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో చూడండి, నాకు -6కి బైనరీ కోడ్ రావాలంటే, -6కి బైనరీ కోడ్ రావాలంటే we should find 2's complement. We should find 2's complement of 6. 2's complement of 6. మనకి 6కి బైనరీ కోడ్ వచ్చేస్తుంది, కానీ మనకు కావాల్సిన -6 కాబట్టి ఎలా కనుక్కోవాలంటే 6 బైనరీ కోడ్ ఉంటుంది కదా, దానికి 2's కాంప్లిమెంట్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సరే ఫస్ట్ చూడండి ఎలా చేస్తాను చూడండి. 6కి నాకు బైనరీ కోడ్ ఏమొచ్చింది, నాకు 110. సో మిగతా అన్ని కూడా నేను 5 డిజిట్స్ 00 పెట్టుకున్నాను అనమాట. 00 పెట్టుకునేసాను మొత్తం. ఇప్పుడు 2's కాంప్లిమెంట్ ఎలా కనుక్కోవాలంటే, సో ఇందాక చెప్పినట్టు నేను దానికి నెగిటివ్ సింబల్ అప్లై చేసి మళ్ళీ 1 అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. ఉంది. ఎలా అంటే 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఏంటంటే, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి మనకి ఎక్కడ వరకు అయితే 1 వస్తుందో, ఎక్కడ వరకు స్టార్టింగ్ 1 వస్తుందో, ఎక్కడ వరకు స్టార్టింగ్ 1 టచ్ అవుతామో ఆ 1 వరకు కోడ్ అట్లే రాయండి. చూడండి 0, ఇక్కడ 1 వచ్చేసింది కదా, దాని తర్వాత ఉండే డిజిట్స్ అన్ని కూడా ఫ్లిప్ చేసేసాను, అంటే రివర్స్ రాసుకోవాలి. ఇక్కడ ఏమో నాకు 1 అంటే 0, ఇక్కడ ఏమో నాకు 0 అంటే 1, ఇక్కడ 0 అంటే 1, ఇక్కడ 0 అంటే 1, ఇక్కడ 0 అంటే 1, ఇక్కడ 0 అంటే 1. చూసారా? సో ఇప్పుడు ఇది సరిపోయిందా లేదా? లైక్ 1 1 చూడండి, 5 1s 0 1 0, 5 1s 0 1 0 అనమాట. అర్థమైందా? సో ఒక నెగిటివ్ నెంబర్కి బైనరీ కోడ్ కనుక్కోవాలంటే, ఆ నెంబర్ యొక్క పాజిటివ్ నెంబర్కి మనము 2's కాంప్లిమెంట్ అప్లై చేసుకోవాలన్నమాట. 2's కాంప్లిమెంట్ అప్లై చేసుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను చూడండి. హౌ టు ఫైండ్ బైనరీ కోడ్ ఆఫ్ ఏ నెగటివ్ నెంబర్. How to find binary code of a నెగటివ్ నెంబర్. ఒక నెగటివ్ నెంబర్కి బైనరీ కోడ్ ఎలా కనుక్కోవాలి అంటే చూడండి, ఫస్ట్ నేను లైక్ 14 అనే నెంబర్కి నేను నెగటివ్ -14కి, సో -14కి నేను బైనరీ కోడ్ కనుక్కోవాలి. -14కి నేను బైనరీ కోడ్ కనుక్కోవాలన్నమాట. రైట్. చూడండి, అప్పుడు ఏం చేయాలి, నేను ఫస్ట్ 14కి బైనరీ కోడ్ కనుక్కోవాలి. 14కి ఏమవుతుంది, నాకు 2 7s are 14, రిమైండర్ 0, తర్వాత 2 3s are 6, రిమైండర్ 1, తర్వాత 2 1s are 2, రిమైండర్ 1, తర్వాత 2 0s are 0, రిమైండర్ 1. అంటే 1 1 1 0 1 1 1 0 4 అయిపోయినాయి కదా. ఇంక రిమైనింగ్ 4 జీరోస్ మనం లెఫ్ట్లో రాసుకుంటాం. 0 0 0 0. ఇది నాకు 14కి బైనరీ కోడ్. ఇప్పుడు డైరెక్ట్గా నేను -14కి బైనరీ కోడ్ కనుక్కోవాలంటే బైనరీ కోడ్ ఆఫ్
minus 14 is nothing but 2's complement. It's nothing but 2's complement. దాని యొక్క 2's complement ఎలా కనుక్కోవాలి నేను చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను. 2's complement షార్ట్ కట్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 1 ఎక్కడి వరకు వస్తుందో ఆడి వరకు కోడ్ ఎట్లా ఉందో అట్లా రాసుకోవాలి. మిగతా దాని తర్వాత లెఫ్ట్లో ఉండేవన్నీ కూడా మనం ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, సో నాకు 0 ఉందా, నెక్స్ట్ 1 ఇక్కడే వచ్చేసింది కదా, 1 ఇక్కడే వచ్చేసింది. సో రిమైనింగ్ అంతా కూడా ఏం చేసుకోవాలి, ఇది వరకు ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి 0 0 1 1 1 1. సో 0 1 ఈ వరకు నాకు సరిపోయింది. ఫస్ట్ 1 ఎక్కడ వస్తుందో ఆడ వరకు కోడ్ యాస్టిస్ రాసుకోవాలి. తర్వాత అన్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 0 1 0 1 0 1 0 1 అనమాట. రైట్. సో -14 నాకు ఏమవుతుందంటే 1 1 1 1 0 0 మైనస్ 0 0 1 0 0 0 1 0. ఓకేనా. సో ఇప్పుడు మనకి -14కి నాకు, సో ఈ నెంబర్ ఎంటర్ చేస్తే నాకేం రావాలి, -14 రావాలి. ఈ నెంబర్ ఎంటర్ చేస్తే నాకేం రావాలి, -14 రావాలి. నేను చూపిస్తాను చూడండి. సో మనం ఒక నెంబర్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలంటే బిన్ అని వాడతాము కీవర్డ్. అదే ఒక బైనరీ కోడ్ని నార్మల్ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలంటే మనము ఇంట్ అని వాడతాం. సో ఇంట్ ఆఫ్ సో మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 1 1 1 1. సో 4 1s 0 0 1 0 1 1 1 1 0 0 1 0. షిఫ్ట్ ఎంటర్. సో నెగిటివ్ నెంబర్స్కి చూపిదు, కానీ నేను మీకు ఎలా ప్రూవ్ చేస్తానంటే ఫస్ట్ నేను కాంప్లిమెంట్ ఆఫ్ 13కి ఇస్తాను. కాంప్లిమెంట్ ఆఫ్ 13 సో అప్పుడు నాకేమవుద్ది, -14. ఓకే, -14. సో ఇంకో విధంగా ట్రై చేస్తాను. ఇంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ 13 ట్రై చేస్తాను, -14. రైట్. సో ఇప్పుడు బిన్ ఆఫ్ -14 ట్రై చేద్దాం. యా, చూడండి సరిపోయింది. -14కి ఏంటంటే మనకి 1110 ఎక్కడ వచ్చింది కదా మనకి. సో ఇది అనమాట. రైట్. ఇది 14 చూపిస్తుంది, మైనస్ సింబల్ తీసుకోలేదు. 1 సెకండ్. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే మనకి ఇదేంటంటే కన్వర్ట్ చేసి చూపెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ నాకు మైనస్ సింబల్ చూపిస్తుంది అట్లే. సో అలా కాకుండా బిన్ ఆఫ్ 14 అడుగుతాను. యా, సేమ్ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, ఇదేమో చూపించలేదు. రైట్. సో ఈ విధంగా మనము ఒక నెగిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, ఓకే, లేదా ఒక నెగిటివ్ నెంబర్కి బైనరీ కోడ్ అనేది మనము ఈ విధంగా కనుక్కుంటాం. సో షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, ఒక నెగిటివ్ నెంబర్కి మనం బైనరీ కోడ్ కనుక్కోవాలంటే సో రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 1 ఎక్కడి వరకు అయితే వస్తుందో ఆ వరకు కోడ్ యాడ్ చేసి రాసుకొని దాని లెఫ్ట్లో ఉన్న రిమైనింగ్ డీట్స్ అన్ని కూడా మనము ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. రైట్. సో అది మనకి షార్ట్ కట్ అనమాట.